సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, వీఐపీలు వచ్చిన సందర్భంగా సామాన్య ప్రజల నుండి కొంత భద్రతను కల్పించడానికి పోలీసులు సాధారణంగా ఉపయోగించేది బారిగేట్లు. ఎవరైనా వీఐపీలు వచ్చిన సందర్భంగా సామాన్యులు చొచ్చుకుని రాకోకుండా బారిగేట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది రాష్ట్ర కార్యాలయం అయితే ఆ సెక్యూరిటీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రులు ఉండే ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయం చుట్టూ బారిగేట్లు ఉంటుంటాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఆ బారిగేట్ల ప్లేస్లో ఇలా పూల మొక్కలు, అదేవిధంగా కుండీలు వచ్చినటువంటి పరిస్థితి. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం అంటే మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి ఉంటారు, తర్వాత రెండో బ్లాకు, మూడో బ్లాకు, నాలుగో బ్లాకు, ఐదో బ్లాకు వరుసనే బ్లాకులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మొన్న ముఖ్యమంత్రి 2 రోజుల ముందు ఈ బారిగేట్లు చూసి కొంత అసహనం వ్యక్తం చేసి ఈ బారిగేట్లు ఉంచకూడదు, వీటి స్థానంలో పూల మొక్కలు, కుండీలు ఏర్పాటు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే నిన్న వీటిని ఏర్పాటు చేశారు. ఒకసారి ఇక్కడ ఇది ముఖ్యమంత్రి కార్యాలయం, మనకి ఫస్ట్ బ్లాక్ ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయం. చెక్కింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరైనా కానీ ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఇస్తే లోపలికి పంపిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో మొన్నటి వరకు ఇదంతా కూడా బారిగేట్లు పెట్టి ఉండేవి. ఇటువైపున బారిగేట్లన్నీ పెట్టి ఉండేవి. ఎవరన్నా లోపలికి వెళ్ళడానికి కూడా సామాన్యులు ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చే సందర్భంలో అటు చొచ్చుకుని రావడానికి వీలు లేకుండా బారిగేట్లు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత బారిగేట్లన్నీ తీసేసి ఈ విధంగా మొక్కల్ని, పూల మొక్కల్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడొచ్చు. మొన్న 2 రోజుల ముందు కూడా ఇవన్నీ కూడా బారిగేట్లతో నిండి ఉండేవి. కానీ ప్రస్తుతం మొక్కలు, పూల మొక్కలతోనూ అదేవిధంగా ఇతర మొక్కలతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చూస్తే కనుక సెకండ్ బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, ఇలా ఆ మంత్రులందరూ కూడా ఈ బ్లాక్లో ఉంటారు. రెండో బ్లాక్లో ఇక్కడ కూడా బారిగేట్లని తీసేసి పూల మొక్కలు, చెట్లు, కుండీలన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొదటి బ్లాక్ నెంబర్ 2 ఇదంతా కూడా ఎవరెవరు మంత్రులు ఉంటారో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అక్కడ పొందుపరిచారు. ఇది బారిగేట్లు తీసేయడం వెనక ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు గతంలో వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి బారిగేట్లు పరదాలు కట్టుకు తిరిగారు. అలాంటి వాతావరణం ఇక్కడ వద్దు. బారిగేట్లు చూస్తే ఏదో ఒక నిర్బంధం లాగా ఉంటుంది, నిర్బంధించిన విధానంలో ఉంటుంది, ప్రజలకు కూడా అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తొలగించాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతోనే ఇప్పుడు అధికారులు ఇవన్నీ కూడా కుండీల్లో మొక్కల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మీకు ఎక్కడా కూడా ఇప్పుడు సచివాలయంలో బారిగేట్లు కనబడవు. మొత్తం కూడా ఎలా పేషీకి అంటే బ్లాక్లోకి వెళ్లే ముందు ఈ విధంగా మొక్కలను ఏర్పాటు చేశారు. ఏదన్నా కార్లు పార్కింగ్ ఇబ్బంది వస్తే మొక్కలు తీసి పక్కకు పెడతారు, మళ్ళీ తర్వాత యథాస్థితిలో పెడతారు. ఇలా సచివాలయంలోని అన్ని బ్లాకుల వద్ద ఇదే విధంగా మొక్కలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఇది ఒక నిర్బంధంలాగా ఇబ్బంది పడకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ సచివాలయం రావాలి, వాళ్ళ సమస్యలు ఉంటే కలిసి చెప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ప్రస్తుతం ఈ విధంగా చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా భారీగేట్లు ఉంటే అవన్నీ కూడా ఏదో నిర్బంధించి వాళ్ళని ఆపేసినట్లు, బలవంతంగా ఆపినట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో అధికారులందరూ కూడా ఈ ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరా పర్సన్ వలీతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.